హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా టేస్టీగా ఉండి నోరూరించి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేనండి సేమియా కేసరి. దీనిని పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఈ బాదాం పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే మీకు అవైలబుల్గా ఏముంటే అవి ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఇష్టపడే వాళ్ళు ఇంత అంత అని క్వాంటిటీ అంటూ లేదు. మీకు ఎంత కావాలనుకుంటే అంత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పులను వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే జీడిపప్పులను కూడా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాలని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన వేరొక ప్యాన్ని పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన గీని వేసేసుకోవాలి. దాంతోపాటుగా 1 కప్పు సేమియాలను వేసుకొని సేమియాలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క వాటర్కి సేమియా త్వరగా ఉడుకుతుంది. నేను 1 కప్పు వాటర్ని యూజ్ చేశాను. కొలత ప్రకారంగా చెప్పాలి అంటే 1 కప్పు సేమియాకి 1/2 కప్పు తక్కువగా 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ని మసలనివ్వండి. వాటర్ మరుగుతూ ఉండగా దానిలోకి 1/2 టీ స్పూను యాలకులు పంచదార పొడిని వేసుకుని అలాగే ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. యాలకుల పొడి వేసినప్పుడే మీకు అవైలబుల్గా ఉంటే కనుక కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేసేసాను. అలా 15 నిమిషాల తర్వాత సేమియా బాగా దగ్గర పడుతుంది. మెదిపితే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయితేనే సేమియా చక్కగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ సేమియాలోకి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదారని యూజ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార కాస్త కరిగిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల సేమియాకి స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సేమియాను ఒకసారి కలుపుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకొని సేమియా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. 1 కప్పు సేమియాకి నాకు 3.5 స్పూన్ల నెయ్యి అయితే పట్టింది. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా బాగా దగ్గరగా అయిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ సేమియా కేసరి రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.